అంత మంచోళ్ళే అయితే అల్లుడు ఎందుకు రాలేదు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని రక్షిస్తే దేశంలోకి ఉగ్రవాదులు ఎట్లా వచ్చిండ్రు, 26 మందిని ఎట్లా చంపిండ్రు అన్నట్టు గట్టిగానే అడిగింది ప్రియాంక గాంధీ. ఆపరేషన్ సింధూర్ మీద లోక్సభల కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ సెంటర్ సర్కార్ కు చెమటలు పట్టించింది. ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపిండ్రు, ట్రంప్ చెప్తా ఆపిండ్రా, పాకిస్తాన్ దేశం కాళ్ళ బేరానికి వచ్చినందుకు ఆపిండ్రా అనేది పక్కకు పెడితే దేశంలోకి ఉగ్రవాదులు ఎందుకు వచ్చిండ్రు, ఎట్లొచ్చిండ్రు, పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యత ఎవలది, కేంద్ర ప్రభుత్వందేనా కాదా, మోడీ ఎప్పటికీ జమ్మూ కాశ్మీర్ల పరిస్థితులు మంచిగా అయినాయి అన్నాడు. మరి అట్లయితే పహల్గామ్లకు ఉగ్రవాదులు ఎట్లా వచ్చిండ్రు, వాడెవడో వచ్చి మనోళ్ళని చంపితే మనం ఆపరేషన్ సింధూర్ యుద్ధం చేసుడు కాదు, అసలు ఆ ఉగ్రవాదులు రాకుండా ఎందుకు చేయలేదు, అది సెంటర్ సర్కార్ శాతగాని తన కిందికి రాదా అన్నట్టు ప్రశ్నించింది. టిఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ ఇప్పటికీ మన దేశం మీద 25 సార్లు దాడి చేసింది. 2024లోనే 9 మందిని పొట్టన పెట్టుకున్నది. అసొంటప్పుడు అంత పైలంగా ఉండాలి ఏం కథ, ఇంత పెద్ద ఘోరం జరిగితే మాదే లోపమని ఎవరన్నా రాజీనామా చేసిండ్రా, అట్లనే మణిపూర్లో అల్లర్లకు ఎవరి బాధ్యత అని అడిగింది. పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వస్తే వదిలిపెడదామా, రేపు ఇంకో దాడి చేసి కాళ్ళ బేరానికి వస్తే వదిలిపెడదారా అని గట్టిగానే అడిగే వరకు సర్కార్ సతమతమైంది. ఇదే ముచ్చట్ల మీద సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సాబు సర్కార్ను ఇరికిన పెట్టినట్టు మాట్లాడినరు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇంకా కొంతమంది బీజేపీ మంత్రులు మాట్లాడినా ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయినరు.